ఎస్ఏట్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమల వాడపల్లి మరో తిరుమలగా బాసిల్లుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత బస్సు కల్పించాలని దేవస్థానం భావించడం, కెనరా బ్యాంకు వారు ముందుకు వచ్చి సిఎస్ఆర్ నిధులతో 32 లక్షల రూపాయలతో బస్సును బహూకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సోమవారం కెనరా బ్యాంకు రావులపాలెం శాఖ వారు ఆలయానికి బహూకరించిన 32 లక్షల రూపాయల విలువ గల బస్సును ఆయన కొత్తపేట జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్, దేవస్థానం పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, సభ్యులు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తదితరులతో కలిసి ప్రారంభించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10 లక్షల రూపాయలతో 50 రూపాయల క్యూ లైన్ లో ఏర్పాటు చేసిన జిఐ ఫ్రేమ్లను సర్వే నంబర్ 7/1 లో షాప్స్ కొరకు 9.80 లక్షల రూపాయలతో నిర్మించిన జిఐ షెడ్లను ప్రారంభించారు. నమో వెంకటేశాయ. ఈ రోజున మన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కెనరా బ్యాంక్ వారు జిఎం గారు, ఏజిఎం గారు, ఇంకా వారి యొక్క సిబ్బంది ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారికి కెనరా బ్యాంక్ తరఫున సిఎస్ఆర్ నిధుల నుంచి 33 లక్షల రూపాయలు అయినటువంటి బస్సుని బహుకరించడం చాలా అభినందనీయం. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత బస్సు కల్పించాలని దేవస్థానం వారు భావించడం, అందులో భాగంగా ఇదొక సంవత్సరం క్రితమే కెనరా బ్యాంక్ వారు ముందుకు వచ్చి బస్సు అందిస్తామని మా చైర్మన్ గారు మన ముదినూరి వెంకటరాజు గారికి తెలియజేయడం, మరి డీసీ చక్రధర్రావు గారు, కెనరా బ్యాంక్ అధికారులు వారంతా కలిసి ఈనాడు యొక్క బస్సుని స్వామివారికి బహుకరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి సోదరులు బండారు శ్రీనివాసరావు గారు, దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కూడా పాలు పంచుకున్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కోనసీమ తిరుమల మరో తిరుమలగా బాసిల్లుతో స్వామివారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా జగద్వికితం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగా భక్తులకు అందుబాటులో ఉండడం కోసం వివిధ రకాలైనటువంటి సౌకర్యాల కల్పనే ధ్యేయంగా దేవస్థానం తరపున, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున దేవస్థాన అధికారులు, ప్రధానంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు వెంకటరాజు గారు, ముదునూరు వెంకటరాజు గారు, గబ్బర్ సింగ్ గారు, వారి బృందం, ట్రస్ట్ బోర్డు సభ్యులు కలిసి అనేక ఏర్పాట్లలో డీసీ చక్రధర్రావు గారు అందరూ కలిసికట్టుగా ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. గతంలో కూడా 4 బగ్గీలు కూడా ఇక్కడ సమకూర్చుకోవడం జరిగింది. దాతల సహకారంతోటే దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వామివారి సేవకు వచ్చే దర్శనానికి వచ్చే భక్తుల కోసం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. హెటరో డ్రగ్ వారు 70 లక్షల రూపాయలతోటి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరొకరు ఒక మినరల్ వాటర్ ప్లాంటు వారు సమకూర్చడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి రైస్ మిల్స్ అసోసియేషన్ వారు, భారతీయ విద్యాభవన్ వారు 1,50 లక్షల రూపాయలతోటి చక్కటి అన్నదాన భవనం, అఖిలమత భవనానికి కావాల్సినటువంటి సెంట్రలైజ్డ్ కిచెను, ఇంకా డైనింగ్ టేబుల్స్, చైర్స్ అన్నీ కూడా సమకూర్చడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా అనేక రకాలుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అవిరల కృషి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా దాతలు, దేవస్థానం తరపున చేయడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం తరపున కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. చేయాల్సిన అభివృద్ధి ఇక్కడికి వస్తున్న భక్తులకి తాకిడికి తగ్గట్టుగా చెయ్యాలి అంటే
చాలా సౌకర్యాలు ఇంకా సమకూర్చవలసిన అవసరం ఉన్నది. శ్రీనివాసం 1 54 రూములు 4 డార్మిటరీలు స్టార్ట్ చేసాం. శ్రీనివాసం 2 టీటీడీ నిధుల కోసం మా చైర్మన్ గారు అదేవిధంగా డీసీ గారు కూడా వెళ్ళి టీటీడీ చైర్మన్ గారిని వారి యొక్క ట్రస్ట్ బోర్డుని కూడా కలవడం జరిగింది. వారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. 12 కోట్ల రూపాయలతో శ్రీనివాసం 2కి నిధులు కేటాయించడం కోసం. అదే విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా సమ్మతి తెలియజేయడం జరిగింది. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి గ్రాంట్లు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రసాద్ స్కీమ్కి కూడా 120 కోట్లకి ప్రతిపాదనలు పంపున్నాం. వివిధ రకాలైన గ్రాంట్లతోటి భక్తుల సౌకర్యం ప్రధాన ధ్యేయంగా భావించి పనులు చేపడుతూ ఉన్నాం. దానికి అందరూ సహకరించండి. స్వామివారి సేవకు వచ్చే భక్తులకి గ్రామ ప్రజలు లేదా మా ఎన్డీఏ కూటమి నేతలు అందరూ యొక్క సహాయ సహకారాలతోటి మరింత అభివృద్ధి వేగంగా ఈ దేవస్థానానికి తగ్గ భక్తుల తాకిడికి తగ్గట్టుగా, ఎందుకంటే ఊహించని రీతిలో భక్తులు వస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయటంలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. త్వరలో సఫలీకృతం అవుతాం. రాబోయే 2 సంవత్సరాల్లో అనేక సమస్యల పరిష్కారానికి పూర్తి చేయడానికి నాంది పలుకుతూ ఉన్నాం. తప్పకుండా అవన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటామని తెలియజేసుకుంటూ స్వామివారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలి. కెనరా బ్యాంక్ వారికి మెయిన్గా కెనరా బ్యాంక్ వారికి వారి యొక్క జీఎం గారు స్వయంగా ఆయనకి చెన్నై నుంచి వచ్చారు, ఏజీఎం గారు వచ్చారు. వారందరూ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ బస్సును అందిస్తున్నందుకని. నమో వెంకటేశయ్య. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దయ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.